ప్రజాస్వామ్యుడు అనే పేరు కూడా ఉండే. మరి ఆయన ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అంటున్నాడా, లేదా మొన్న సీఎం గారిని కలిసినప్పుడు ఏమన్నా పాజిటివ్ సిగ్నేచర్ సైన్ కోసం ప్రయత్నం చేస్తారా లేదా ఎందుకో కానీ మొత్తం మీద అయితే ఆయన పప్పులో కాలేస్తున్నాడు. అది ఆయనకు వ్యక్తిగతంగా ఒక మచ్చనే, వాళ్ళ పార్టీకి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. మూడోది ప్రజలకు కూడా ఒక ఏవగింపు వస్తుంది. ఏందబ్బా ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూలిపోతుంది అన్న వాళ్ళు కొంతమంది మాతో వచ్చి చేరినట్టు గమ్మత్తుగా బిగినింగ్ లా మీ పార్టీ రేవంత్ రెడ్డి 3-4 ముచ్చట అని చెప్పిన వాళ్ళు 3-4 కాదు కదా, 3 రోజులు తిరగకముందే మా పార్టీలో వచ్చి మా దగ్గర చేరిపోయినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. కాబట్టి పార్టీకి ఏం దోకలేదు, పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఏం దోకలేదు. అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు సమంజసం కాదు. ప్రజాస్వామ్య సిస్టమ్ లో దాన్ని గమనించి ఒకసారి ఇక్కడ ఇంకోటి కూడా వెంకటస్వామి గారు, ఒక పక్కేమో మా పార్టీ నేతలు ఎవరైతే జంప్ అయిపోయారో వాళ్ళందరూ కూడా ఉప ఎన్నికలు రావాలి అని సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇంకోవైపు ఏమో పార్టీ వాళ్ళు అవసరమైతే కొనాలంటారు. ఈ ద్వంద్వ వైఖరి, బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తారు అనుకోవాలా? బీఆర్ఎస్ అంటేనే ద్వంద్వ వైఖరి, ఒకసారి టీఆర్ఎస్ ఒకసారి బీఆర్ఎస్. అది దేశం పార్టీ రాష్ట్రం పార్టీ తెలుస్తుంది. వాళ్ళ కన్ఫ్యూజన్ ఉన్నారు. కేసీఆర్ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేసరికి సమయం పడుతుంది. ఆయన ఫామ్ హౌస్ లో కన్ఫ్యూజన్ లో కూర్చొని ఉన్నారు. సో అది పెద్ద చర్చ కాదు, దాని నుంచి నేనేం వరీ అవుతలేను. మేము మా పార్టీ కూడా ఏం వరీ అవుతలేము. నాట్ టేకింగ్ మరి సో సీరియస్ కూడా తీసుకోవటం లేదు. మేము ప్రభాకర్ రెడ్డికి ఉన్న శక్తి ఎంత, ప్రభాకర్ రెడ్డి యొక్క అంటే ఆయన అదెంత అనేటువంటిది మా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు. పాపం మరి ఈయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏమన్నా ఈ భూదందాలలో తీసుకొని ఉన్నారా, లేకపోతే ఏమైనా బినామీ కింద ఉన్నారా, ఆయనకి ఏమైనా ఒక అభద్రతా భావంతో మాట్లాడిందా తెలియదు. బట్ ఇట్ ఇస్ నాట్ డెమోక్రసీ, దట్ ఐ కెన్ సే. ఇక రెండోది మా విషయానికి వచ్చేసి మా విషయానికి వచ్చి మా ముఖ్యమంత్రి గారు క్లాస్ బీకుడు ఏమన్నది సార్, అది క్లాస్ బీకుడు కాదు. ఇట్ ఇస్ ఇంటర్నల్ హెల్తీ చర్చ. మనం ఎట్లుండాలి, మన ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలా, మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలా, ఇది గుర్తు చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారి వింద ఉండంటే ఎవరి వింద ఉంటుందండి? సిఎల్పి మీటింగ్ లా అది మాట్లాడుకోకుండా ఏం మాట్లాడుకుంటాం? మనం ఏం చేస్తున్నాం? మనము డ్యూరింగ్ ద ఎలక్షన్ ప్రజలకు ఏం చెప్పినాం? ప్రజలకు కనీసము చెయ్యకపోయినా మా దగ్గర ఓంకార్ గారు 5 సార్లు ఎమ్మెల్యే అండి. ఆయన ఎవరన్నా పోతే మేము చిన్నపిల్లలు అప్పుడు మేము పోతే నాయక్ అని ఆ లంబడ ఆయన మీద భుజం మీద చేసి నాయక్ కూర్చోని చెప్పి ఆయన ముందనే ఒక ట్రంకాలు చేసేటోడు. అప్పుడంతా ట్రంకాలు కదా చేసి మా బంధువులు కొంతమంది కూడా చాలా యాక్టివ్గా ఉండేటోళ్ళు దాంట్లో అంటే ఓంకార్ గారితో చేసి 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు నాయక్ మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మనం అధికార పక్షంలో లేం కదా, కాబట్టి వాడు మనకు పని చేస్తలేడు ఆయన నేను ట్రై చేస్తాను అంటే ఆయన యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ టువర్డ్స్ ద పీపుల్. మనం ఓసారి పని చేయలేకపోవచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా సీఎంతో సహా కూడా ఒక పని ఏదైనా ఒప్పచెప్తే చిన్న పని కూడా చేయలేకపోవచ్చు. కానీ ఇఫ్ సీఎం ఈజ్ అవైలబుల్ టు ది పీపుల్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని పనులు పూర్తయినాయో నాకు తెలియదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు పొద్దున్న 4 గంటల నుంచి ప్రజలకు అవైలబుల్ ఉండే, యాక్సెసిబిలిటీ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట అదే, మీరు హైదరాబాద్కో లేకపోతే మీ సొంత పనులకో పరిమితం కాకుండా ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అనేటువంటి మాట మేము చెప్తున్నాం. మా ఎమ్మెల్యేలకే చెప్తున్నాం కదా, మేము వేరే ఎమ్మెల్యేలకు చెప్తలేము కదా, ఫోర్స్ చేస్తలేము కదా. ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఆరోపణ. మీరు చెప్పిన దానిలో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ విపరీతమైన ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీకి మన్నన లేదు, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు అని చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారు. నేనేమైనా అంటే ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా, వస్తే ఒకవేళ దానివల్ల లాభం జరిగితే టీఆర్ఎస్ కు లేదా బీజేపీకి జరుగుతుంది కదా. ఒకవేళ మా మీద వ్యతిరేకత ఉంటే లెట్ దెమ్ ఎంజాయ్ దట్. మా మీద వ్యతిరేకత రేపు వచ్చే ఎలక్షన్ నేను ఈ వేదిక ద్వారా మీ న్యూస్ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 90% పైన స్థానిక సంస్థల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, మొత్తం 90% పైన మేమే గెలుస్తాం. అప్పుడు చేద్దాం ప్రజా వ్యతిరేకతన ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నదా. టిల్ టుడే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. చిన్న లోపాలు జరగవచ్చు. ఇప్పుడు వారు భూభారతి గురించి చెప్పిండ్రు. భూభారతి గురించి మొన్న కూడా చర్చ అయినప్పుడు
కొన్ని అంశాలు ఉన్నాయి అందులో. ఆ అంశాలను నేను స్వయంగా మన కోదండ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి, తర్వాత ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి నేను సాల్వ్ చేయించడంలో నేను ముందుంటానండి రామ్మోహన్ రావు గారికి అని నేను మాట చెప్పాను. అది నేను చేస్తాను. సో డెఫినెట్ గా కొన్ని ఏ చట్టం తెచ్చినా, ఎవరు తెచ్చినా, మా పార్టీ తెచ్చినా వాళ్ళు తెచ్చినా, చట్టం తెచ్చినప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని లొసులు కూడా ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని పోవాలనేటువంటి ఇంగితం ఉన్నదే కరెక్ట్ ప్రభుత్వం. ఆ ఇంగితం లేకుండా గుడ్డిగా పోయిందనుకో డెఫినెట్ గా దాన్ని గుడ్డి ప్రభుత్వం అంటారు, ప్రజా వ్యతిరేకత వస్తారు. నేను ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నానండి. ఇవాళ మేము పార్టీ నుంచి ఏం క్లియర్ ఉన్నామంటే, రామ్మోహన్ రావు గారు మీరు 2 సార్లు నాతోటి చర్చలో పాల్గొన్నారు, మీరు సాక్ష్యం. అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ HECU, అవర్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్ స్టూడెంట్స్. భూములు స్టూడెంట్స్ కోసమే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా మనసు లేదన్న ఆలోచన ఉన్నా కూడా దాన్ని మేము వ్యతిరేకించి, దాన్ని మాన్పించి మేము స్టూడెంట్ ఫేవర్ గానే మేము తీసుకుంటాం. ఇది పార్టీ లైన్ అని చెప్పిన, నేను ఓపెన్ చెప్పిన ఇది నేను. సో మేము గీత దాటినట్టు కాదు. మా పార్టీ ఏదన్నా, మా పార్టీ విధానంలో ఏదన్నా గీత దాటి ప్రజలకు అపకారంగా ఉంది అని అంటే డెఫినెట్ గా ఉపకారం చేసేటోళ్ళు, దాన్ని సరిదిద్దేటోళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కాంగ్రెస్ లో ఉంటాయి. బీజేపీ టీఆర్ఎస్ లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండయి. అక్కడ గుడ్డిగా సార్ ఏం చెప్తే ఎస్ బాసే ఉంటది, మా దగ్గర బాస్ అంటే ఉండదు. సో ఆయనే ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈజ్ అ కేర్ టేకర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ద గవర్నమెంట్, అండ్ డెఫినెట్లీ హీ హాజ్ అ రెస్పాన్సిబిలిటీ ది అలర్ట్ ద ఈజ్ ఎమ్మెల్యేస్. ఆయన టీం కదా ఎమ్మెల్యేస్ అంటే, మంత్రులు అంటే ఆయన టీం కదా. సో ఆ టీంని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అతని మీదే ఉన్నది. చేయకుండా ఉంటేనే అనాలే. ఆయన ఏం మాట్లాడతలేడండి, మంత్రులు ఎవరు ఇష్టారాజ్యంగా ఉంది, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంది, ఏం మాట్లాడండి అని అది అపవాదం తెచ్చుకోకుండా ఉండడం కోసం ఆయన హెచ్చరిక అనుకోండి, అది సూచన అనుకోండి, మీరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ బాధ్యత ఉంది, ఆ రైట్ ఉంది కాబట్టి ఆ ప్రకారం చేసినాడు. దాంట్లో పెద్దగా వరి అవ్వాల్సిన అక్కర ఏం లేదు. ఇట్ ఈస్ ఎ రొటీన్ ఫర్ ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ మై పార్టీ. కేసీఆర్ గారు చెప్పలేదా అండి మొన్న వాళ్ళ ఎమ్మెల్యే సిఎల్పీలను అందరిని కూర్చోబెట్టి, వాళ్ళ ఎల్పీ లీడర్ అందరిని కూర్చోబెట్టి చెప్పలేదా మనం ఏం చేయాలి, మనకు భవిష్యత్తు ఉంటది, మనదే భవిష్యత్తు కాబట్టి మీరు గట్టిగా పని చేయాలని చెప్పలేదా? అట్లనే మా పార్టీ నేత కూడా మాకు చెప్పినాడు. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ ఈస్ దేర్. అండ్ అవర్ పార్టీ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో కరెక్ట్ గా వెళ్తుంది. దాని ప్రకారం మేము మా వైపు నుంచి ఏదన్నా అంటే మేము మీడియాలో మాట్లాడటంలో మేము కూడా ఉన్నాం. ఎక్కడన్నా కొద్దిగా మేము క్రాస్ అయితే కూడా మేము డెఫినెట్ గా వీ హావ్ టు కరెక్ట్ అండ్ అకార్డింగ్ టు ది వ్యూస్ అండ్ అకార్డింగ్ టు ది నెసెసిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ లీడింగ్ పర్సనాలిటీ. ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? లేదు కదా, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది సిద్ధాబద్ధం. ఒక ఆర్టీసీ బస్సు మహిళలకి ఆర్టీసీ ఉచితం తప్పితే రైతులకి ఎవరికి వీళ్ళు పూర్తిగా ఏమీ చేయలేదు, ఇస్తానని ఏమి ఇవ్వలేదు ఒకటి అని వాళ్ళు చెప్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నాను. ఈ దేశంలో ఎవడన్నా ఏ రాష్ట్రంలో అయినా సరే, గతంలో బీఆర్ఎస్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది రుణమాఫీ చేసి ఎన్ని వేల కోట్లు చేసిందో చెప్పమని శ్వేతపత్రం విడుదల చేయమండి. మేము కూడా రుణమాఫీ చేసినాం ఎన్ని వేల కోట్లు. అట్లాగే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్నది. ఆయన 16 లక్షల కోట్ల రూపాయలు ఏమైనా అయ్య జాగిరాని అదాని అంబానీ లాంటి ఒక కార్పొరేట్ కంపెనీకి చేసింది. అదే ఒక రైతుకు రుణమాఫీ చేసినటువంటి సంఘటన ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంలో ఉన్నదా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మేము చేసినాం. ఒకటి ఏంటి, తన పట్టిన కుందేలు 3 కాళ్ళు అనేది 100% ఎక్కడైనా ఉన్నదా మేము తక్కువ చేస్తాం. అరే 100% అనేది ఐడియల్ గ్యాస్. నేను కెమిస్ట్రీ టీచర్ను. ఐడియల్ గ్యాస్ అని మేము చెప్తా ఉంటాం, కానీ ఐడియల్ గ్యాస్ ఉండదు. సో ఐడియాలిటీ ఉండదు, 100% ఉండదు, ఒక 1%, 2% అయితే. అవి కూడా మేము ఏం చేసినామంటే ఎక్కడెక్కడైతే ఈ 100% కాలేదో, 1-2 ఏదైతే కాలేదో వాటికి ఒక క్రాస్ చెక్ పెట్టినాం, ఒక హెల్ప్ సెంటర్ పెట్టినాం. దానికి వెళ్ళిన వాళ్ళకు సాల్వ్ అవుతుంది. నేను మొన్న కామారెడ్డికి వెళ్ళిన, ఒక 3 మహిళలు వచ్చినారు. ఆ 3 మహిళలు ఇట్లా మాకు కాలేదనే 3 వచ్చినారు. అయితే అక్కడికక్కడే మా కార్యకర్త కాంతి పెట్టిండు. ఆ 3 ఇద్దరిది సాల్వ్ అయింది. లెటర్ ఇప్పుడు వచ్చిందమ్మా అని అక్కడే ఇచ్చే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయింది. ఒక మహిళ ఎందుకు కాలేదనంటే ఆమెకు 2 చోట్ల ఉంది, దేన్ని కన్సిడర్ చేయాలనే కాలేదు, టెక్నికల్ ప్రాబ్లం. సో ఇట్లాంటి వల్ల 100% కాదు. ఇప్పుడు 90 మంది కావాల్సి వస్తే 100 మంది కావాల్సి వస్తే దాంట్లో 97 మంది అయి ఉండొచ్చు, 96 మంది అని ఈ టెక్నికాలిటీని పట్టుకున్నారు మన కేటీఆర్, కేసీఆర్, మన హరీష్ రావు,
వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే 100% ఏ గ్రామంలో అయితే 100% ఏ గ్రామంలో నేను కాదని నేను కూడా చెప్తున్నా. 100% కాదు. 100 మంది ఉంటే 100కి కాలేదు, 97 మందికి అయింది. 97 మందికి అయిన దాన్ని పక్కన పెట్టేసి ఒక ముగ్గురికి కాలేదని పట్టుకొని వేలాడితే అది ఇక మూర్ఖత్వమే అవుతుంది. వాళ్ళకు ఒక వాదన కావాలా, ఒక 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 ఆర్గ్యుమెంట్, ఒక ఏమంటారు దాన్ని, వితండవాదం. ఒక వితండవాదాన్ని పట్టుకొని ఇలా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు మాట్లాడినని పాపం మా రామ్మోహన్ లాంటి ఆ మా మిత్రులు వీళ్ళు అంటే న్యాచురల్ కదా. ఇప్పుడు నేను మా లీడర్ ఏది మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది, అట్లనే ఈ లీడర్ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ వాస్తవ విషయానికి వచ్చినట్టు అంటే అది సమంజసం కాదు. అది నేను మా పార్టీలో ఇప్పుడు 100% అయిందని నేను కూడా అంటలేదు. సమావేశంలో 100% ఏదైతే రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారో ఇక్కడి నుంచి అయినా ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిజంగానే కొంత మంచి చేసినా కూడా ఏం చేసింది అనే దాన్ని ప్రజలకి చేరవేయడంలో విఫలమైంది అన్న మాటల్లో వాస్తవం ఉందంటారా? ఇక్కడి నుంచి సరి చేసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఒక జాడ్యం ఉంది సార్. నన్ను మా రాహుల్ గాంధీ కూడా నన్ను కూర్చోబెట్టలే. ఆ మోడీ అనేటాయనే దేశకెళ్ళి 60 साल में क्या काम करे అని మోడీ అడిగిండు. పాపం కేసీఆర్ ఈ మాట అన్నట్టున్నాడు, ఏం చేయాలని కొద్దిగా వేరే తీరుగా మాట్లాడిండు దాని మీద. కానీ నేను ఇక్కడి నుంచి వినలేదు. చాలా సార్లు నేను బీజేపీ నుంచి అరే 60 साल में क्या करे 60 साल में क्या करे అని చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక తండ్రి ఉంటే ఓ తండ్రి కొడుకులకు చేసినటువంటి అన్ని పనులను రాసి పెట్టుకోడండి. చాలా మంది కొడుకులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ముసలోళ్ళు అయినాక ఏం చేసినా నువ్వు నా సొంత తమ్ముడే వాడు నా ముందటనే అన్నాడు, ఏం చేసినావు 40 ఏళ్ళలో నువ్వు మాకు వస్తానని. కానీ 40 ఏళ్ళ మమ్మల్ని పెంచి పోషించి మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చిందే మా నాయన అవుతాడు. ఈ దేశానికి పెంచి పోషించి ఇవాళ మోడీ వేసుకునేటువంటి 10 లక్షల రూపాయల కోటును తయారు చేసుకునే స్థితికి ఈ దేశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తెరిగి మాట్లాడాలి. సో చేసినవి చెప్పుకోవడంలో కొంత వెనుకబాటుతనం మా దగ్గర ఉన్నది. మేము దాన్ని అయితే ఒప్పుకోవాలి, దాన్ని సరిదిద్దుకొని మిగతా వాళ్ళతోటి పోటీ పడాలా. అయితే వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళ పిహెచ్డి చేసిండ్రు, మేము ఇక్కడ ఇంకా డిగ్రీ స్థాయిలోనే ఉన్నాం. సో వన్స్ we reach the WhatsApp University in the PhD level, definitely we can face the BJP or the TRS. రైట్. రామ్మోహన్ గారు రెస్పాండ్ అవుతున్నారు ప్లీజ్. వెంకటస్వామి చెప్పింది చాలా సంతోషం అన్న. ఎలక్షన్ మేము కూడా అదే అంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్, రేవంత్ రెడ్డి కరెక్ట్ పనిచేసింటే షెడ్యూల్